హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? సో థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే ఈ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే జీవితంలో మనిషి ఏదైనా ఒక దెబ్బ తింటేనే అనుభవం ద్వారానే పాఠాలు చెప్పగలుగుతారు అని చెప్పేసి, ఇతరులకు సలహా ఇస్తారు అని చెప్పేసి అంటారు. అది నిజమండి. ఏదైనా సరే, మోసమైనా లేకపోతే బాధైనా, ఆకలైనా, కోపమైనా తను అనుభవిస్తేనే ఇతరులకి తెలుస్తుంది. ఆ ఫీలింగ్ చెప్పగలుగుతాడు. దాన్ని మనము మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తాము. సపోజ్ ఇక్కడ 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాను అంటే, చూసి పెట్టరా, రేపు ఉండకపోవచ్చేమో అని చెప్పారనుకోండి ఎవరన్నా, వీళ్ళేంది, నా డబ్బులు నా ఇష్టము అని అంటుంటారు. నెక్స్ట్ ఇక్కడ వెళ్ళొద్దు, పడతావు అన్నారు అనుకోండి, ఈయన చెప్తారు, వీళ్ళ పెద్ద చెప్తారు అని చెప్పి అదే రూట్లో వెళ్తారు. పడిన తర్వాత అనుభవం అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఏదన్నా వాళ్ళని నమ్మొద్దు, ఇది అని మన బంధువులు, మన ఫ్రెండ్స్, మన ఇంట్లో వాళ్ళు చెప్పారనుకోండి, మనం నమ్మకుండా మనం తీరా వాళ్ళ క్యారెక్టరు బయటపడేటప్పుడు, అవును ఆ రోజు నేను వినింటే బాగుండేది, చేసింటే బాగుండేది అని చెప్పేసి అనుకుంటుంటారు. సో ఏదైనా జీవిత సత్యాలు అంతేనండి. ఏదైనా అనుభవిస్తే కానీ తెలియదు. మనకి తగిలిన నొప్పి అది చిన్న గీత అయినా మనకి తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఎంతో అట్లా టచ్ చేసినా కూడా ఆ పెయిన్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకుంటారు. కొంతమంది లైట్ తీసుకుంటారు, కొంతమంది 2 days వరకు తీసుకుంటారు, కొంతమంది అసలు ఏం జరగనట్టు ఉంటారు. అట్లా ఉంటాయి మనస్తత్వాలు. అంటే ఇన్సిడెంట్స్ కూడా అంతే అండి. మన జీవితంలో జరిగే ఇన్సిడెంట్ కొంతమంది సీరియస్గా తీసుకుంటారు, కొంతమంది జోక్గా తీసుకుంటారు, కొంతమంది అసలు ఏం జరగలేదు అన్నట్టుగా మూవ్ ఆన్ అవుతూ ఉంటారు అన్నమాట. అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ అని చెప్పేసి. సో జీవితం కూడా అంతే అండి. మనకి ఏదైతే జీవితం చెప్పిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్ అడుగు ముందుకు వెయ్యాలి. అంటే జాగ్రత్తగా వెయ్యాలి. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది. కొంతమంది వచ్చేసి టోటల్ ఆ మోసాన్ని, అబద్ధాలని దాన్ని తట్టుకోలేరు. కొంతమంది లైట్ తీసుకొని మూవ్ ఆన్ అవుతూ ఉంటారు. అలా మూవ్ ఆన్ అయిన వాళ్ళకి భవిష్యత్తు అనేది ఉంటుంది. నేను ఒక వేరే సార్ వాళ్ళ ప్రవచనంలో విన్నానండి. మనకి దెబ్బతీసిన వాళ్ళను, మనకి ఇది చేసిన వాళ్ళ ముందు మనము ఒక స్థాయిలోకి వచ్చి వాళ్ళు ఈర్ష్యపడేలా బతకాలి అని చెప్పేసి, అంటే మనల్ని అవమానించి, మనల్ని మోసం చేసి ఉన్న వాళ్ళ ముందరనే మనము విన్ అవ్వాలి అని. దానికి కావాల్సింది ఏమని చెప్పారంటే ఓపికగా ఉండాలని. ఈ ఓపిక అనేది లేకపోవడం వల్ల చాలామంది రాంగ్ రూట్లో వెళ్ళడము, లేకపోతే మిగతా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అంటే కొంతమంది మానసికంగా డిస్టర్బ్ అవుతున్నారు, కొంతమంది ఇంకా మనల్ని మోసం చేశారు, మనల్ని ఇంకొకరిని మోసం చేస్తే తప్పేంటి అనే ట్రాక్లో వెళ్ళడం, ఇలా జరుగుతున్నాయి. ఇలా కాకుండా ఓపికగా ఉంటే అన్నీ సెట్ రైట్ వస్తాయండి. కావాల్సింది మనిషికి ఓపిక. దేవుడు మనల్ని ఇంత చేసిన వాడు మనల్ని మోసం చేసే వాళ్ళకి శిక్ష వేయడా, లేదు మనకి మంచి చేయడా? చేస్తారండి తప్పకుండా. సో అనుభవిస్తే కానీ జీవిత సత్యాలు తెలియవు. అది ఏదైనా సరే, ప్రేమ, బాధ, మోసం, రిలేషన్, వైఫ్ అండ్ హస్బెండ్, ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్, నెక్స్ట్ బ్రదర్ అండ్ సిస్టరు, బ్రదర్ మధ్యన ఉండేటువంటి ఆస్తి గొడవలు, ఇవన్నీ అనుభవిస్తేనే తెలుస్తాయి. ఇప్పుడు పంచాయతీ అంటారు పెద్దల దగ్గర. ఎందుకు పెడతారు? వాళ్ళు ఇలాంటి పంచాయతీలు ఎన్నో చూసుంటారు. అంటే వాళ్ళకి చూసిన అనుభవం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఇలానే జరుగుతుందని మనకి చెప్తారనమాట. అలా జరుగుతుంది. సో జీవిత సత్యాలు అనేది అనుభవిస్తే కానీ తెలియదు. ఎవరన్నా మీకు అడ్వైజ్ ఇస్తున్నప్పుడు తీసుకోండి, అది మీ మనసుకు నచ్చితే చేయండి. అంతే తప్ప వాళ్ళని క్రిటిసైజ్ చేయడము, వాళ్ళని ఇది చేయడం చేయొద్దండి. అది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.